పవిత్ర శ్రావణ మాసం పర్వదినంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన నాగుల చవితి వేడుకలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నాగదేవతను అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు పూజించి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించిన నాగుల పంచమి వేడుకలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నాగుల పంచమి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఇటు మహిళలు ముఖ్యంగా ఉదయం ఇటు ఉపవాస దీక్ష చేసి మరియు ఇటు పుట్ట నాగుల పంచమి సందర్భంగా కూడా ఇటు నాగుల పుట్టలో పాల్పోయడం కూడా ఆనవాయితీ. దీని సందర్భంగా కూడా నిజామాబాద్ జిల్లాలో మనం చూసుకున్నాం. నాగేంద్ర మందిరం వద్ద ఉన్నాము. నాగేంద్ర మండపం వద్ద కూడా పెద్ద ఎత్తున మహిళలు చుట్టుపక్కల చెందినటువంటి మహిళలు చాలా మంది కూడా ఇటు నాగదేవతను ఇటు దర్శించుకుని మరి ఇటు పుట్టలో పాలు పోస్తున్న దృశ్యాలు మనకు చూడొచ్చు. దీనిపై అసలు నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటారు, దీనిపై ప్రత్యేకత ఏంటి, అసలు దీనిపై మాట్లాడడానికి ఇక్కడ మహిళలను కొందరు వీరాడి మరి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఇప్పుడు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా పుట్టలో పాలు పోస్తుంటారు, ఎందుకు కారణం అసలు? పాలు పోస్తారు, అభిషేకం చేస్తారు, పిల్లలు లేని వాళ్ళకి పూజ చేస్తారు, పెళ్లి కాని వాళ్ళకి పూజ చేస్తారు. ప్రతి సమాచారం కాదు, శుక్రవారము, సోమవారము, మంగళవారము వస్తారు, అభిషేకం రుద్రాభిషేకం, నాగదోషం అభిషేకం, యజ్ఞంలో జరుగుతుంది, శాంతి పూజ జరుగుతుంది. నేను పూజారి, ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు అవుతుంది. ఈసారి అన్నదానం కొద్దిగా టైట్ అయింది, పులోరా చేపించిన అన్ని పూజలు జరుగుతుంది. దూరం వెళ్ళి మంది వస్తారు, చాలా మంచిది. 60 సంవత్సరాలది గుడి, చాలా పాత గుడి, అన్ని పూజలు జరుగుతుంది. అందరు దూరంకి వెళ్ళి వస్తారు. దాని పూజ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఇక్కడ చేస్తుంది అంటే అలా భక్తులు మస్తు వస్తారు, మంచి పూజ అవుతుంది, మంచి జరుగుతుంది. అంటే ఎందుకు నాగుల పంచమి రోజు పుట్టలో ఎందుకు పాలు పోస్తారు, కారణం ఏంటి అసలు? నాగరాజుకి ఎందుకు పోస్తారంటే ఆయన ఎప్పుడు ఇట్లా మనకి మంచి ఆశీర్వాదం ఇవ్వాలా, మనం ఇంట్లో మంచి జరగాల, అలాగే పాలు తాగిపిస్తే వాళ్ళు మా ఇల్లు మంచిగా నిండి మంచి పెడతారు, చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. ఖాస్ పంచమి పాలు ఎందుకంటే ఇక్కడ పాలు పోసి అన్న తమ్ముడికి మంచిగా కాళ్ళు గడగాల, ఆశీర్వాదం తీసుకోవాలి, మంచి జరుగుతుంది. ప్రధానంగా అన్న మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ నాగుల చవితి ఘనంగా నిర్వహిస్తున్నారు, అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ వేడుక ఏర్పాట్లు? ప్రతి సంవత్సరము ఇక్కడ బోయిగల్లీలోని నాగేంద్రుని టెంపుల్ ఉంది. ఇక్కడ గత 60 సంవత్సరాల కింద అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఏదైతే ఈ మందిర్లో చుట్టుపక్కల గల్లీలలో నుండి ఇక్కడికి వేలాది మంది తరలి వస్తారు. పొద్దున ఒక రోజు ముందు నుంచే ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ దానికి సరిపడే వసతులన్నీ ఇక్కడ చేస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. జనం ఏదైతే ఉన్నారో అమ్మలు కానీ అక్కలు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరు కూడా ఇక్కడికి వచ్చేసి నాగదేవతకు పూజలు చేసి పుట్టల్లో పాలను పోసి అదేవిధంగా ఇక్కడికి ఏదైతే పుట్ట మీద ఉన్న ప్యాలలను తీసుకొని వెళ్తారు. ఏదైతే ఈ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే మనకి ఏదైతే ఇబ్బందులు వస్తాయన్న ఏదైతే ఉంటే దాని విషయంలో ఇక్కడ పుట్ట మీద ఉన్న ప్యాలల్ని తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ కళ్ళని కడిగి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి మంచిగా ఉండాలా, అయ్యాలతో అష్టాశ్వాసంతో మంచిగా ఉండాలని చెప్పేసి చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఆశీర్వాదం ఇస్తూ ఇక్కడికి ఇది ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వారి సొంత తల్లిదండ్రుల వారికి దగ్గరికి, వాళ్ళ అన్న తమ్ముళ్ళ దగ్గరికి వచ్చేసి ఇక్కడ నాగ పంచమిని ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు ఇక్కడికి? ఇక్కడ స్టార్టింగ్ పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక 10-15 వేల మంది చుట్టుపక్కల ఏదైతే గోలన్మాన్ ఉంది, ముదిరాజ్ గల్లీ ఉన్నది, పోచమ్మ గల్లీ ఉంది, మా వీక్లీ మార్కెట్ ఉంది, పూసాల గల్లీ ఉంది, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అమ్మలు కానీ అక్కలు కానీ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీద ఇందూరు నగరంలో నాగదేవత ఏదైతే మందిరం ఉందో ఇది విశిష్టత ఉన్నది. నాగేంద్రుని గుడికి పాత పురాతనమైనది 60 సంవత్సరాల మందిర్ కాబట్టి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏదైతే ఈ మందిర్లో నాగదేవునికి పూజలు చేస్తారో, పూజలు చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న మొక్కులు ఏవైతే ఉంటాయో అవి నెరవేరుతాయి అన్నది ప్రజలందరికీ పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా తండాలుగా వచ్చి పొద్దున 5 గంటల నుంచి ఈవినింగ్ వరకు ఇదే లైన్ మీకు ఇప్పుడు చూస్తున్నారు, కనిపిస్తున్నది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ దాకా కూడా ఇదే. గత రాత్రి 8 గంటల దాకా 10 గంటల దాకా కూడా ఇదే కనిపిస్తుంటుంది మీరు ఇక్కడ ఉండి చూస్తే.
ప్రధానంగా ఇటు నాగల పంచమి సందర్భంగా ఇటు నాగదేవతను దర్శించుకునేందుకు చాలా మంది వేలాది మంది కూడా ఇక్కడ వస్తారు కనుక తన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు నాగల పంచమి నాడు ఆ నాగదేవతను ఇటు పాలు పోసి పూజించుకుంటే తమను చల్లంగా నాగదేవత చూస్తుందని చెప్పి వీడికి ప్రధాన విశ్వాసం. అందుకే నాగల పంచమి రోజు కూడా ఇటు పుట్టల పాలు పోయడం అనవధిగా వస్తుందని చెప్పి అయితే పుట్టల పోసిన పాలను ఇటు తమ అన్నదమ్ములకు కళ్ళు కడిగితే మాత్రం కడిగి వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళు చల్లగా ఉంటేనే తాము చల్లగా ఉంటామని చెప్పి అందుకోసమే నాగుల చవితి రోజు కూడా పుట్టల పోసిన పాలని అన్నదమ్ములకు కళ్ళు కడుగుతారని చెప్పి వీళ్ళు చెప్పే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానస్, నిజామాబాద్.